హాయ్ అండి, వెల్కమ్ టు పి వసంత కిచెన్. ఈరోజు ఆంధ్ర హోటల్ స్టైల్ సాంబార్ రెసిపీ చూద్దామండి. టిఫిన్స్లోకైనా, ఇడ్లీలోకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసిన సాంబారు మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాము. 3 మునక్కాయలు, సొరకాయ ముక్కలు 1 కప్పు, 2 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు, 1 క్యారెట్ ముక్క, 3 పెద్ద సైజు ఉల్లిపాయలు కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. 240 ml కందిపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత తీసుకున్నాను. మునక్కాయలు కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో కందిపప్పు వేయాలి. 2 టైమ్స్ కడగాలి. ఒక స్పూన్ పసుపు, 1 అర స్పూను ఆయిల్ వేయాలి. 1.5 గ్లాస్ నీళ్లు పోయాలి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. విజిల్ పోయిన తర్వాత పప్పు బాగా వెనపాలి. ఇప్పుడు చింతపండును కడిగి పిప్పి తీసి రసం వేసుకోవాలి. టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మునక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, తగినంత ఉప్పు, కళ్ళుప్పు వేసుకొని సరిపడన్ని నీళ్లు పోసుకోవాలి. ముక్కలు మునిగేట్టుగా, అంటే సుమారుగా 4 గ్లాసులు వాటర్ పోసాను. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. విజిల్ పోయినాక ఒక గిన్నెలోకి ఉంచుకోవాలి. ముక్క ఉడికిందా లేదా అని కొద్దిగా చెక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ముక్క ఉడికింది. 1.5 స్పూను సాంబార్ పౌడరు, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను చిన్నుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలిపెట్టాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు 2 స్పూన్లు బెల్లం వేయాలి. బాగా కలపాలి. సాంబార్లో బెల్లం వేయటం వల్ల సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చెనపప్పు, 2 ఎండుమిరగాయలు, 1 రెమ్మ కరివేపాకు బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఈ పోపుని సాంబార్లో వేయాలి. కాసేపు సిమ్లో పెట్టి చిటికెడు ఇంగు వేయాలి. ఇంగు చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్కి. సాంబార్ తెరలేటప్పుడు కరివేపాకు కాడలు కట్ చేసి వేస్తే సాంబారు ఫ్లేవర్గా ఉంటుంది, ఎంతో రుచిగా కూడా ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలండి. ఇంతేనండి, టేస్టీ ఆంధ్ర హోటల్ స్టైల్ సాంబార్ రెడీనండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకోండి. చూసారు కదండి నా రెసిపీ. మీరు ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.